తమ పిల్లలు అన్నింట్లోనూ ముందుండాలని, వారి తెలివితేటలు పెరగాలని, చాలా చురుగ్గా ఉండాలి అని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. అయితే అందరు పిల్లలు అలా అన్నింట్లోనూ ముందుండాలని రూల్ లేదు. దీంతో పేరెంట్స్ తమ పిల్లలు వెనకపడిపోతున్నారని కంగారు పడుతూ ఉంటారు. ఆటల్లో మాత్రమే కాదు, కొందరు పిల్లలు చదువుల్లోనూ పెద్దగా ఆసక్తి చూపించరు. చదువుల్లో వెనకబడిపోతూ ఉంటారు. మీ పిల్లల్లోనూ ఆ సమస్య ఉంటే, వారు చదువుల్లో, ఆటల్లో వెనకపడుతున్నారని మీకు అనిపిస్తే, వారిని వెంటనే యోగాలో చేర్పించాలి. ఎందుకంటే యోగా కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు, పిల్లలు యాక్టివ్గా మారడానికి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా పిల్లలతో కొన్ని రకాల యోగాసనాలు చేయించడం వల్ల వారు చాలా చురుగ్గా మారుతారు. మరి ఆ ఆసనాలేంటో ఓసారి చూద్దాం. ఏకాగ్రత పెంచే యోగాసనం పేరు వక్రాసనం. దీనిని ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. నేల మీద నిటారుగా కూర్చుని కాళ్ళు తిన్నగా చాపండి. ఒక కాలిని మడిచి పక్కకి తీసి దాని పాదం మరో మోకాలి పక్కన వచ్చేలా పెట్టాలి. ఏ కాలైతే వంచామో దానికి వ్యతిరేకంగా ఉన్న చేతిని కాలి మీదుగా పెట్టి పాదాన్ని పట్టుకోవాలి. వీలైనంత వరకు నడుమును అటువైపుగా తిప్పాలి. ఇదే మాదిరిగా రెండవ కాలిని మడిచి మరలా అదే విధంగా చేయిని నడుమును తిప్పాలి. ఇలా కనీసం 3 సార్లు కుడివైపు, 3 సార్లు ఎడమవైపు తిప్పాలి. ఈ యోగాసనం పిల్లలతో క్రమం తప్పకుండా చేయిస్తే వారిలో ఏకాగ్రత సులభంగా పెరుగుతుంది. బాడీ బ్యాలెన్స్, అటెన్షన్ పెరగడానికి, ఏకాగ్రత పెంచడానికి పిల్లలతో వృక్షాసన యోగాసనం చెయ్యాలి. ఇది కూడా ఏకాగ్రత పెంచుతుంది. ముందుగా 2 కాళ్లపై నిటారుగా నిల్చోవాలి. ఆ తర్వాత ఒక కాలుని వంచి దాని పాదాన్ని మరో కాలు తొడపై ఉంచాలి. ఇలా కొద్దిసేపటి వరకు అలానే నిలబడాలి. తర్వాత రెండో కాలుతో కూడా దీనిని రిపీట్ చేయాలి. దీనిని కూడా తరచూ చేయడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత బాగా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.